నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఒక భారీ శుభవార్త అయితే వచ్చేసిందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకైతే విడుదల చేయబోతున్నారండి. దీనికి సంబంధించి ఒక కౌశలం సర్వేకి సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చాలా వేగవంతంగా ప్రభుత్వం అయితే నిర్వహిస్తూ ఉందండి. అందులో భాగంగానే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది నిర్వహించి అందులో ఉత్తీర్ణులైన వారికి ఈ స్కిల్ యొక్క డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పేసి మన ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. అందులో భాగంగానే డేటా అయితే స్వీకరిస్తూ ఉన్నారండి సచివాలయ సిబ్బంది ద్వారా. గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే పేరుతో సచివాలయ సిబ్బంది మీ ఇంటింటికి వచ్చి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని చేయడం జరిగింది. చాలా మంది దాంట్లో పాల్గొనడం కూడా జరిగిందండి. దీనిలో ముఖ్యంగా ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ అలాగే పీహెచ్డీ చేసిన వారందరూ కూడా ఈ సర్వేలో పాల్గొనడం జరిగిందండి. ఇప్పటికీ చాలా మంది ఈ యొక్క సర్వేలో పాల్గొనలేదండి. గవర్నమెంట్ త్వరగా చేయించుకోండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక అనౌన్స్మెంట్ కూడా రిలీజ్ చేసిందండి. అదేవిధంగా ఈ యొక్క కౌశలం సర్వేకి ఈ నెల 16వ తేదీ ఎల్లుండితో చివరి తేదీ అని కూడా చెప్పడం జరిగిందండి. ఇక ఈ వీడియోలో ఈ యొక్క 25 లక్షల వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను ఈ విధంగా ఇస్తారు, రిటర్న్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, సెలెక్ట్ అయిన వారికి ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు, జీతం ఎంత ఉంటుందని పూర్తి సమాచారాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా చూడండి. అదేవిధంగా వీడియోని చిన్న లైక్ చేయడం ద్వారా వారు కూడా చాలా మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క సర్వేలో పాల్గొనే అవకాశం అయితే ఉంటుందండి. ఇక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ సర్వే అనేది చాలా వేగవంతంగా కొనసాగుతుందండి. ఇక ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలోని యువత యొక్క ఉద్యోగ అర్హతలు కలుపుకొని అదేవిధంగా ఆ వ్యక్తులకు వివరాలను సేకరించి వారికి సరిపడే ఉద్యోగ అవకాశాలను కల్పించడమే ఈ యొక్క కౌశలం సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సర్వే ద్వారా ప్రతి అభ్యర్థి యొక్క విద్యార్హతలు, పాస్ అయిన సంవత్సరం, అదేవిధంగా మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ మొదలైన వివరాలు సేకరించబడుతున్నాయి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది మీ సొంతంగా మీ ఫోన్లోనే ఏ విధంగా చేసుకోవచ్చు అనే సమాచారాన్ని మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఇక ఇప్పుడు మీరు ఈ సర్వేలో పాల్గొనాలంటే ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామవార్డు సచివాలయానికి అయితే వెళ్ళి అక్కడ ఆఫీసర్ని అయితే కలిసినట్లయితే వారు మీ యొక్క వివరాలని తీసుకుని యొక్క సర్వే అనేది పూర్తి చేస్తారండి. అక్టోబర్ 16తో ఈ యొక్క సర్వే అనేది పూర్తయిపోతుందండి. కాబట్టి ఇప్పుడు మీ మొబైల్లో చేసినా కూడా అయ్యే ఛాన్స్ అయితే లేదండి. కాబట్టి నేరుగా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీకు ఖచ్చితంగా ఈ యొక్క సర్వే అనేది పూర్తి చేస్తారండి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ డేటాను ఆధారంగా తీసుకుని ప్రైవేట్ కంపెనీలు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అదేవిధంగా ఇతర రంగాలకి ఉద్యోగ డేటాను అయితే పంపడం జరుగుతుందండి. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సర్వే చేసినప్పుడు ప్రతి ఒక్కరి డేటా అనేది పంపించడం జరగదండి. కేవలం రిటర్న్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుందండి. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అవుతారో వారి యొక్క డేటా మాత్రమే ఈ యొక్క పై రంగాలకి అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ కానీ ఇతర కంపెనీలకు కానీ ఈ యొక్క డేటా అనేది పంపించడం జరుగుతుందండి. ఈ 25 లక్షల వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలపై ఒక కొత్త అప్డేట్ వచ్చిందని చెప్పాను కదండి. అదేంటో చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్ అండి. ఈ 25 లక్షల వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇక ఈ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉండబోతుందనే విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభుత్వ నివేదికల ప్రకారం మొత్తం 27.92 లక్షల మంది అభ్యర్థులు డేటా సచివాలయానికి పంపించడం అయితే జరిగిందండి. అయితే 27.92 లక్షల మంది అభ్యర్థుల డేటాలో ఇప్పటి వరకు ధృవీకరించబడినటువంటి వ్యక్తుల సంఖ్య కేవలం 16.46 లక్షలు మాత్రమే. అంటే ఇంకా 11.46 లక్షల మందికి సంబంధించినటువంటి ధృవీకరణ ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ఇంకా పూర్తి కాలేదండి. అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా 11.46 లక్షల మందికి ఈ యొక్క వెరిఫికేషన్ కౌశలం సర్వేలో అయితే పాల్గొనలేదండి. వాళ్ళకి తెలియక పాల్గొనలేదో లేదంటే వద్దనుకున్నారో తెలియదు. కానీ ఈ యొక్క కౌశలం సర్వేలో ఒక కొత్త ఆప్షన్ అనేది యాడ్ అవ్వడం జరిగిందండి. అదే నాట్ ఇంట్రెస్టెడ్ అనే ఒక ఆప్షన్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ యొక్క కౌశలం సర్వే ద్వారా మళ్ళీ అనే సర్వే అనేది చేయబోతున్నారండి. అయితే ఈసారి ఈ ఆప్షన్లు కొత్తగా వచ్చినటువంటి ఏ ఆప్షన్ అయినా సరే మీరు ఉపయోగించుకోవాలనుకుంటే ముందుగా ఈ యొక్క ఫంక్షనరీలు తప్పనిసరిగా ఆ కుటుంబంలోని ఏదైనా ఒక సభ్యుడి నుండి ఈకేవైసీ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే కుటుంబంలో ఎవరో అయినా ఒకరు ఖచ్చితంగా తమ యొక్క వేలిముద్ర అనేది వేయాల్సి ఉంటుందండి. అయితే ఖచ్చితంగా ఈ సర్వేలో అయితే పాల్గొనాలండి. అయితే మీకు సర్వే అనేది ఇంట్రెస్ట్ లేకపోతే నాట్ ఇంట్రెస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఒకవేళ వాళ్ళు చనిపోయి ఉంటే కనుక డెత్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రెండు ఆప్షన్లు మీరు ఉపయోగించాలన్నా సరే కుటుంబంలో ఎవరో ఒకరు తప్పనిసరిగా వేలిముద్ర అనేది వేయాలి. ఈ చర్య వల్ల ప్రభుత్వం డేటాను క్లీన్గా ఉంచగలదు. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ చర్య వల్ల ప్రభుత్వం అంటే ఎవరి వల్ల కూడా తప్పని జరగకుండా ఆ యొక్క
చనిపోయిన వ్యక్తి ప్లేస్లో కానీ లేదంటే ఆ యొక్క ఇంట్రెస్ట్ లేని వ్యక్తుల ప్లేస్లో కానీ వేరే వ్యక్తులు రీప్లేస్ చేయకుండా ఎవరికైతే నిజమైన వ్యక్తులు ఈ సర్వేలో భాగంగా పాల్గొంటారో వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ యొక్క సర్వే అనేది పూర్తి చేస్తారండి. ఇక ఈ 25 లక్షల వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు మీ డేటా అనేది సర్వే అనేది పూర్తయిన తర్వాత ఇక ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ఇప్పటికే సాంకేతిక ఏర్పాట్ల విషయానికి వస్తే ప్రభుత్వం ఇప్పటికే వెబ్ కెమెరాలు మరియు మైక్తో కూడినటువంటి హెడ్ ఫోన్లను అన్ని మండలాలకు పంపిణీ అయితే చేసిందండి. ఈ యొక్క వెబ్ కెమెరాలు అదేవిధంగా హెడ్ ఫోన్లు అనేవి ఈ పరికరాలన్నీ కూడా ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓల వద్ద అందుబాటులో అయితే ఉండడం జరిగిందండి. వారు ఈ పరికరాలను పనితీరును బట్టి తప్పనిసరిగా తనిఖీ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ఆ మండలాల్లో ఉన్నటువంటి యొక్క ఎంపీడీఓలు అందరూ కూడా వారి దగ్గరకు వచ్చినటువంటి యొక్క హెడ్ ఫోన్లు అదేవిధంగా వెబ్ కెమెరాలు అన్నీ కూడా సరిగ్గా పనిచేస్తున్నాయో పనిచేయట్లేదు అనేసి కూడా తనిఖీ అయితే చేయాల్సి ఉంటుందండి. అసలు ఎందుకు ప్రతి మండలానికి కూడా యొక్క వెబ్ కెమెరాలు అదేవిధంగా మైక్తో కూడినటువంటి హెడ్ ఫోన్లు పంపించడానికి గల కారణం ఏంటంటే రాబోయే వారం రోజుల నుండి కౌన్సిల్ అభ్యర్థులకు అంటే ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వారందరికీ కూడా అర్హత కలిగిన పరీక్షలు అయితే షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ పరీక్షలు అనేవి ఆన్లైన్ లేదా వెబ్ ఆధారితంగా నిర్వహించడం జరుగుతుందండి. అంటే ఈ అక్టోబర్ నెలలోనే ఒక కొత్త షెడ్యూల్ అనేది వస్తుందండి. అంటే రిటర్న్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఏ విధంగా ఆ యొక్క పరీక్ష అనేది రాయాలి అనే దాన్ని బట్టి ఒక కొత్త షెడ్యూల్ అనేది రాబోతుందండి. ఖచ్చితంగా ఈ వారంలోనే ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుందండి. ఎందుకంటే ఈ అక్టోబర్ చివరి వారంలోనే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేవి పెడతారండి. అంటే ఇంకా ఈ వారంలో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, క్వశ్చన్ పేపర్ అనేది ఎన్ని మార్క్స్కి పెడతారు, ఎన్ని క్వశ్చన్స్కి ఎంత టైంలో ఆన్సర్ చేయాలి, అదేవిధంగా సిలబస్ ఏంటి, క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా రాబోతుంది అనే పూర్తి సమాచారం అనేది ఈ వారంలో అయితే మనకి క్లారిటీ అయితే ఇస్తారండి. ఇక ఈ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా సర్వే మీద ఆధారపడి ఉంటుందండి. సర్వే అనేది పూర్తి అయిపోతే ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది వెంటనే పెట్టేస్తారండి. ఇంకా సర్వే అనేది పూర్తి కాకపోతే ఖచ్చితంగా ఈ యొక్క ఎగ్జామ్ అనేది వాయిదా పడే అవకాశం కూడా ఉందండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 25 లక్షల ఉద్యోగాలకు సంబంధించి అర్హత కలిగిన వారందరూ కూడా 27 లక్షల మంది పైగానే ఉంటే కేవలం 16 లక్షల మంది మాత్రమే దీని యొక్క సర్వే అనేది పూర్తయిందండి. ఇంకా 11 లక్షల మంది పైగానే ఈ యొక్క సర్వే అనేది పూర్తి కావాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క 11 లక్షల మందికి సర్వే అనేది పూర్తవుతుందో దాని అనంతరం ఈ యొక్క ఎగ్జామ్ కూడా పెట్టే అవకాశం అయితే ఉందండి. అందుకే ప్రభుత్వం కూడా చాలా వేగవంతంగా ఈ యొక్క సర్వే కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఈ వారంలోనే ఈ యొక్క సర్వే పూర్తి అవ్వాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రతి మండలానికి సంబంధించినటువంటి సచివాలయంలో కానీ లేదా మండల ఆఫీస్లో కానీ ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందండి. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి ముందుగానే ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసిందండి. ప్రతి సచివాలయంలో ఉన్నటువంటి కంప్యూటర్లు, మైక్లు, ఇంటర్నెట్ ప్రతిదీ కూడా సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని చెప్పేసి తనిఖీ చేయమని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. ఇక ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా మనకి వెంటనే రిజల్ట్ కూడా వచ్చేసే అవకాశం అయితే ఉందండి. ఎవరికైతే ఈ యొక్క ఎగ్జామ్లో ఉత్తీర్ణత క్వాలిఫై అవుతారో వారందరి యొక్క డేటా కూడా ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీలకి వారి యొక్క డేటా అనేది మొత్తం కూడా పంపించడం జరుగుతుందండి. అయితే ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి యువతకి ఒకటే చెప్తున్నారండి, ఖచ్చితంగా ఈ యొక్క కౌశలం సర్వే ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే చేకూరుతున్నాయండి. కాబట్టి ఎవ్వరు కూడా ఈ యొక్క కౌశలం సర్వేని డిలే చేయొద్దండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కౌశలం సర్వేలో పాల్గొనండి. ఎప్పుడైతే ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారో ఆ ఎగ్జామ్లో కూడా మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఎవరైతే ఆ యొక్క ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతారో వారందరికీ కూడా వారి యొక్క డేటా అంతా కూడా ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీలకు పంపించడం జరుగుతుంది. వారి ద్వారా ఉద్యోగాలు పొందడం కూడా జరుగుతుందండి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నిరుద్యోగులు ఈ యొక్క కౌశలం సర్వే ద్వారా ఉద్యోగాలు వస్తాయా రావా అని చెప్పేసి పొరపాటు పడుతుందండి. ఖచ్చితంగా ఈ యొక్క సర్వే ద్వారా మీరు ఉత్తీర్ణులైతే ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు వస్తాయండి. ఇక ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది అక్టోబర్ 16తో పూర్తయిపోతుందండి. రేపే అక్టోబర్ 16 కాబట్టి రేపటితో పూర్తయిపోతుందండి. ఈ కౌశలం సర్వే ద్వారా ప్రభుత్వం మీకు ఏం చెప్పాలనుకుంటుందంటే ప్రభుత్వం కేవలం మీ డేటా సేకరించడమే కాదండి, ఖచ్చితంగా ఈ యొక్క కౌశలం సర్వే ద్వారా మీకు ఉద్యోగాలు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందండి. ఖచ్చితంగా ఉద్యోగాలు కూడా వస్తాయి. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఐటీఐ కానీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగి ఉంటే తప్పనిసరిగా సర్వేని చేయించుకోండి. మీ కుటుంబంలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈకేవైసీ చేయండి. ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్లో అటెండ్ అయ్యి వారికి క్వాలిఫై అవుతారో వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఉద్యోగాలు చూపించే అవకాశం అయితే ఉందండి. ప్రభుత్వం అయితే ఈ యొక్క కౌశలం సర్వే ద్వారా ఎవరైతే నిరుద్యోగం అవుతున్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే కల్పించబోతున్నారండి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్టు ఇలాంటి కొత్త పథకాల యొక్క పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటాను. దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.